భీమవరం బుల్లోళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు ఒకవైపు, ఇంకొక వైపు రెబల్ స్టార్ ప్రభాస్ గారు. మరి వీళ్ళిద్దరూ ఒక సినిమాలో తండ్రి కొడుకులుగా నటించబోతున్నారు అని ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉంది. ఒకవేళ ఇది మాత్రం నిజమైతే థియేటర్లు మొత్తం కూడా బద్దలైపోవాల్సిందే అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు. మరి ఏ సినిమాలో ఇది ఈ న్యూస్ నిజమేనా? సో ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గారు అంటే ఈరోజు ఇండియాలో తెలియని వాళ్ళు లేరనమాట. ఆయన సినిమా వస్తుందంటే ఎంతగానో ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఏ హీరోతో చేస్తారని చెప్పి. ఎందుకంటే ఒక సినిమా తీసి 1000 కోట్లు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది ఆయన చాలా ఒక నార్మల్ సినిమాతో, సింపుల్గా ఉండే సినిమాతో కొట్టేశారు. సో మరి అలాంటిది ఆయన నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతుందనే అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. మరి ప్రభాస్ గారితో స్పిరిట్ చేయబోతున్నారు అనమాట. అక్టోబర్ నుంచి ఆ మూవీ సెట్స్ మీదకి వెళ్ళనుంది. సో ఆ సినిమా కూడా సింపుల్గా ఒక బిగ్గెస్ట్ అంటే కరుడు కట్టిన ఒక పోలీస్ స్టోరీ అనమాట. చాలా సీరియస్ కాప్ ఎలా ఉంటారనే ఒక దానిపైన సినిమా చేస్తున్నారు. మరి అందులో ఎలాంటి లేయర్స్ ఉంటాయి, ఆ సినిమా ఎలా ఉండబోతుంది, సో హీరోయిన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనమాట. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. సో ఆ క్యారెక్టర్ కోసం అయితే చిరంజీవి గారిని అనుకుంటున్నారంట. ఎంతోమందిని అనుకున్నారు కానీ వాళ్ళందరికన్నా ఇంకా ఇంపాక్ట్ రావాలంటే చిరంజీవి గారు అంటే ఇంకా బాగుంటుందని చెప్పి భావిస్తున్నారంట డైరెక్టర్ గారు. మరి ఆయన సంప్రదించే పనిలో ఉన్నారంట. ఆయన కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు కాంబినేషన్ అంటేనే అది 2000 కోట్లు అని చెప్తున్నారు స్టార్టింగే. మరి ఇంకా అందులో చిరంజీవి గారు కూడా ఉంటే అది ఏ రేంజ్కి వెళ్తుంది, ఇంకా ఎలాంటి బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా ఇండియా వైడ్ కాకుండా వరల్డ్ వైడ్గా ఆడే సినిమా అనమాట. మరి ఇద్దరు కూడా భీమవరం నుంచి వచ్చి అటు చిరంజీవి గారు కానీ అటు ప్రభాస్ గారు కానీ ఇద్దరు నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే అది ఎన్నో ఏళ్ళ కష్టం. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నిలబెట్టుకొని వాళ్ళ దగ్గరికి ఫ్యాన్స్తో ఒక విడదీయని అనుబంధం అనమాట. సో అలాంటిది అన్ని రోజులు ఒక స్టార్డమ్ నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. చిరంజీవి గారు ఆల్మోస్ట్ 40 ఏళ్ళ పైన ఇండస్ట్రీలో ఉన్నారు. అట్లాగే ప్రభాస్ గారు కూడా దాదాపు 20 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి అట్లాంటిది అంత లెవెల్లో స్టార్డమ్ నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళని మరి ఒక ఫ్యాన్ బాయ్ అయిన సందీప్ రెడ్డి వంగ గారు చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేస్తారు, మరి ఆ ఫాదర్ క్యారెక్టర్ అనేది కన్విన్సింగ్గా ఉంటుందా లేదా అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. బట్ అయితే సందీప్ రెడ్డి వంగ గారితో చిరంజీవి గారు ఒక సినిమా చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నారు. దానికి సందీప్ రెడ్డి వంగ గారు ఎందుకంటే ఒక అభిమాని తీసినప్పుడు ఇంకెలా బాగా చూపిస్తాడు. సో నార్మల్ హీరోస్ని 1000 కోట్లు చూపించాడంటే ఇంకా అభిమాన హీరోకి ఇంకెలాంటి మార్కెట్ వస్తుంది, ఇంకెలాంటి సినిమా తీయబోతాడని చెప్పి అందరూ ఎన్నో ఆశలతో చూస్తున్నారనమాట. మరి ఈ సినిమా కోసం అయితే ఇప్పుడు అందరూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరి అది ఎప్పుడు వస్తుంది, అక్టోబర్లో షూట్ మొదలైంది, దగ్గర 1 ఇయర్ పడుతుందన్నమాట. 2026లో అయితే ఆ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. మరి చూడాలి అటు రెబల్ స్టార్ ప్రభాస్ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని ఒకే ఫ్రేమ్లో చూసి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని.